guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక బ్రాండెడ్ కుర్తీ హాల్ అండి. అమెజాన్ నుంచి బీబా బ్రాండ్ నుంచి కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను. అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి బ్రాండెడ్ ఐటమ్స్ పైన సేల్ అయితే రన్ అవుతుంది. మినిమం 50% ఆఫ్ ఉన్నాయి. అండ్ ఇదే కాకుండా కొన్ని ప్రొడక్ట్స్ పైన ఎక్స్ట్రా 5% ఆఫ్ ఉంది. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే 10% వరకు కూడా ఎక్స్ట్రా ఆఫ్ అయితే వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. కొన్ని ఈ బీబా బ్రాండ్లో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఎందుకు అంత ప్రైజీ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ అది టచ్ చేసినప్పుడు, వేసుకున్నప్పుడు ఫీల్ అండ్ వాష్ చేసినప్పుడు కూడా అంత తొందరగా అయితే పాడవండి. ఈ బీబా బ్రాండ్లోవి బాగుంటాయి ప్రొడక్ట్స్ అన్నీ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ వీడియోలో చూపించినవే కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ పైన సేల్ అయితే రన్ అవుతుంది. నేను ప్రీవియస్లీ కొన్ని బ్రాండ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియోస్లో కూడా చెక్ చేయండి. ఒకవేళ కొనుక్కోవాలంటే చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఈ కుర్తీ. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి విస్కాస్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇవి ఏంటంటే మనకి మాన్సూన్ సీజన్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ తక్కువ అండ్ తొందరగా కూడా ఆరిపోతాయండి ఈ టైప్ ఆఫ్ కుర్తీస్. మంచి ఫ్లోరీ టైప్ ఆఫ్ కుర్తీ ఇది. ఇట్లా మనకి ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది. అండ్ దీనికి లీవా ట్యాగ్ కూడా వచ్చింది. లీవా ట్యాగ్వి చాలా బాగుంటాయండి. మంచి ప్యూర్ క్వాలిటీ విస్కాస్ అయితే వస్తుంది. ఎక్కువ వాషెస్ కి కూడా అవుతాయి, తొందర పాడవదు. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుంది. జనరల్ గా బీబాలో ఏంటంటే మనకి కొంచెం ఇట్లాంటి ప్రింట్స్, ఎక్కువ ప్రింట్ ఉన్న టైప్వి వస్తాయండి. ఐదర్ ప్లెయిన్ వస్తాయి, లేకపోతే ప్రింట్ వస్తే ఇలా హెవీగా ప్రింట్ వచ్చిన టైప్ ఆఫ్ కుర్తీస్ అయితే వస్తాయి. దీన్ని మీరు ఇలాంటి పీచ్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, చాలా క్లాసీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ వల్ల మనం వేసుకుంటే ఆ డిఫరెన్స్ అండ్ ఆ ఎలిగెన్స్ ఖచ్చితంగా తెలుస్తాయండి ఇవి వేసుకుంటేనే. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది. సింపుల్ రౌండ్ నెక్, ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా వస్తుంది. అండ్ మొత్తం కుర్తీకి స్లీవ్స్కి అండ్ నెక్ దగ్గర అంతా మనకి ఇలాగా పైపింగ్ అయితే చేశారు ఇట్లా పీచ్ కలర్తోని. అండ్ ఇలా మొత్తం పెద్దగా ప్రింట్ అయితే వస్తుంది. పైన కొంచెం తక్కువ వస్తుంది, కిందకి వెళ్ళే కొద్దీ ప్రింట్ అయితే చాలా బాగా పెద్ద ప్రింట్ అయితే వస్తుందండి. ఓవరాల్గా కుర్తీ క్వాలిటీ అండ్ లుక్ వైజ్ అంతా బాగుంది. ఈ పీచ్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేసుకుని వేసుకుంటే మంచి క్లాసీ ఉంటుంది. డైలీ వేర్కి, ఆఫీస్కి, కాలేజ్కి, క్యాజువల్ వేర్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. మంచి సింపుల్ లుక్ యట్ వెరీ క్లాసీ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి ఎల్లో కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కానీ ఏంటంటే కొంచెం థిక్గా ఉన్నదండి ఫ్యాబ్రిక్, కొంచెం రఫ్ ఫినిష్ లాగా. అట్లానే వేసుకుంటే అన్కంఫర్టబుల్గా ఉండేలాగా కాదు. బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ తెలుస్తుంది. థిక్గా ఉంది ఫ్యాబ్రిక్, కొంచెం లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా థిక్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఫ్లో కూడా ఉంది, మంచి ఫ్లోయీ టైప్. మాన్సూన్స్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అంటే వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, వాష్ కూడా ఈజీ అండి. మిగిలినవైతే అంత తొందరగా డ్రై అవ్వవు. కాటన్ అది మనం వాష్ చేస్తే ఇవి ఈ సీజన్లోని, ఇట్లాంటి విస్కాస్వి ఇవన్నీ అయితే ఈ సీజన్లో వాడడానికి చాలా బాగుంటాయి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి నెక్ చుట్టూరా ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చాయి. దీనికైతే మనకి ఏమీ డీటెయిలింగ్ రాలేదండి, సింపుల్ ప్లెయిన్ వచ్చింది. కుర్తీ పైన ఇలా ఆరెంజ్ కలర్తో లైన్స్ వచ్చి బ్లాక్ కలర్తో ప్రింట్ లాగా వచ్చింది. కాంతా స్టిచ్ లాగా ఇట్లా బ్రేక్ అవుతూ వచ్చింది ప్రింట్, మనకి కంటిన్యూస్గా లేకుండా ఇట్లా బ్రేక్ అవుతూ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దీనికి కింద వరకు బటన్స్ వచ్చాయి, కింద స్లిట్ వచ్చింది. ఈ బటన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. మొత్తం కింద వరకు బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీన్ని ఏదైనా లైక్ క్రాప్ టాప్, ప్లాజో ప్యాంట్ పైన ఇది వేసుకోవచ్చు. ఓవర్ కోట్ లాగా, లాంగ్ జాకెట్ లాగా, లేకపోతే ఫీడింగ్ కుర్తీలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్లా సైడ్ కూడా స్లిట్ వచ్చింది. ఓవరాల్గా లుక్ వైజ్ అండ్ క్వాలిటీ రెండు బాగుంటుందండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ నేను యూజువల్గా ఏంటంటే ఇట్లాంటి
లైక్ బ్రైట్ ఇంత డార్క్ కలర్స్ అండ్ ఇంత హెవీగా ప్రింట్ ఉన్నవి యూజువలీ తీసుకోను నేను. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఒకసారి ట్రై చేద్దాం అసలు లుక్ ఎలా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చిందండి. వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం లైక్ గాడిగా పెద్ద ప్రింట్ అయి ఉంది కానీ బట్ వేసుకుంటే నాకు ఎందుకో లుక్ చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో లుక్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి చిన్న ఇక్కడ స్లిట్ లాగా వచ్చింది. స్లిట్ అయితే కొంచెం డీప్గానే వచ్చిందండి స్లిట్ మనకి. అలానే ఏమీ విజిబుల్గా లేదు, బట్ స్లిట్ అయితే కొంచెం డీప్గానే వచ్చింది. ఇట్లా చైనీస్ కాలర్ లాగా హై కాలర్ లాగా వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది మనకి. ప్రింట్ నెక్ దగ్గర ఇట్లా కొంచెం వైబ్రెంట్ కలర్స్తో ఇట్లా ప్యానలింగ్ లాగా ప్రింట్ అయితే వచ్చింది మనకి. అండ్ మొత్తం కుర్తీ అంతా ఒక ప్యాటర్న్లో మనకి ప్రింట్ వచ్చి కింద బార్డర్ ఏమో మనకి పైన ఇక్కడ మనం ప్యానల్లో ఏదైతే వచ్చిందో అది మ్యాచ్ అయ్యేలాగా కింద బార్డర్ లాగా అయితే వచ్చింది. స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్ వచ్చి దీనికి కూడా అంతే అండి. మనకి సేమ్ ఇట్లా బార్డర్కి ఎలా అయితే కలర్స్ వచ్చాయో అట్లాగే సేమ్ ప్రింట్తో మనకి స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మంచి విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం స్టిఫ్గా ఉండే కాటన్స్ లాంటివి, థిక్ కాటన్స్ కన్నా ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ వేసుకుంటే కొంచెం స్లిమ్గా ఉన్నట్టు కనబడతారు. అండ్ ఈ సీజన్లో యాజ్ ఐ ఆల్రెడీ టోల్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ టు మెయింటైన్ అండి ఈ టైప్ ఆఫ్ ఫ్లోయి టైప్ ఆఫ్ వేసుకుంటేనే. ఓవరాల్గా దీని లుక్ అయితే చాలా బాగుండింది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంత హెవీ ప్రింట్. నాకైతే నచ్చిందండి. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ కుర్తీది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. షేడ్స్ ఆఫ్ పీచ్ లో అయితే వచ్చింది మనకి. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పీచ్ అండ్ ఎసిమెట్రిక్ హెమ్ అయితే వచ్చింది. కింద మనకి లైక్ సైజ్ లో కొంచెం లెంత్ అయితే ఎక్కువ వస్తుంది. ఈ సైడ్ ఆ సైడ్ లెంత్ అయితే ఎక్కువ వస్తుందండి మనకి. సెంటర్లో అయితే లెంత్ తక్కువ వచ్చింది. ఎసిమెట్రిక్ హెమ్తో అయితే వచ్చింది. అండ్ లెంత్ కూడా మరీ ఎక్కువ లేదు. షార్ట్గా ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. అంటే రెగ్యులర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లా కాకుండా కొంచెం ఎసిమెట్రిక్ హెమ్ యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. యూజువలీ ఇట్లాగా అన్ఈక్వల్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇట్లా మనకి వచ్చేవి ఏంటంటే లెంత్ ఎక్కువ వస్తూ ఉంటాయి. షార్ట్గా ఉండే వాళ్ళకి లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అవి. సో కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. ఎసిమెట్రిక్ హెమ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ లీవా ట్యాగ్ వచ్చిందండి దీనికి కూడా. లీవా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువ వాషెస్కి కూడా పాడవ్వదు. సో మనకి ఇది లీవా ట్యాగ్తో మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లా ఎసిమెట్రిక్ హెమ్లా చాలా ట్రెండీగా అయితే అనిపించింది నాకు. దీన్ని మీరు ఏదైనా మంచి సిగరెట్ ప్యాంట్తో ఇట్లాంటి బేజ్ కలర్ సిగరెట్ ప్యాంట్తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. జీన్స్ పైన కూడా బాగుంటుందండి. ఇది కొంచెం హెమ్ డిఫరెంట్గా వచ్చింది కాబట్టి. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్, ఇట్లా 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి ఉక్స్ లాగా వచ్చిందండి వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి. జస్ట్ 2 ఉక్స్ వచ్చాయి అంతే. ఇదేమి ఫీడింగ్ కుర్తీలో అయితే మనకి డెఫినెట్గా యూజ్ అవ్వదు. జస్ట్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఫస్ట్ కొంచెం స్టార్టింగ్లో ఇట్లా 2 హుక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. మొత్తం కుర్తీ అంతా సేమ్ ప్రింట్ అయితే వస్తుంది. నో ఎక్స్ట్రా డీటెయిలింగ్, బట్ ఫ్యాబ్రిక్ స్పీక్స్ ఎవ్రీథింగ్ అండి. ఫ్యాబ్రిక్ చాలా క్వాలిటీ బాగుండడం వల్ల లుక్ చాలా బాగుంది వేసుకుంటేనే. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ లీవా ట్యాగ్తో వచ్చింది. అండ్ బీబా బ్రాండ్లో ఏంటంటే మనకి సైజ్ 32 స్టార్టింగ్ సైజ్ అండి. లైక్ 32 నాకైతే కొంచెం లూజ్ అవుతుంది. ఎక్స్ట్రా స్మాల్ కాదు, స్మాల్ సైజ్ వస్తుంది 32 అంటేనే. కొంచెం అంటే షోల్డర్ అదంతా సరిపోతుంది, షోల్డర్ అదంతా సరిపోతుంది కానీ బట్ కొంచెం వేస్ట్ దగ్గర అయితే లూజ్ అవుతుంది. డాట్స్ అది వేసుకుంటాను. ఒకవేళ కాటన్ అయితే ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో తీసుకుంటే మటుకు డాట్స్ అది కూడా వేసుకోను. కొంచెం లూజ్గా ఉన్న ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. బికాస్ బాడీ హగ్గింగ్గా ఉంటుంది కాబట్టి, ఫ్యాబ్రిక్ నేచరే అది కాబట్టి కొంచెం బాడీ హగ్గింగ్ అవుతాయి కాబట్టి బాగుంటుంది. నేనేమి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని ఆల్టర్ చేసి అయితే వేసుకోను. బాగుంటుందండి. కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు ఆర్ లేకపోతే కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వేసుకోవడం వల్ల కొంచెం ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో దట్ అంత చబ్బీగా ఉన్నట్టు అండ్ అంత షార్ట్గా ఉన్నట్టు ఫీల్ అయితే రాదు మనం వేసుకున్నప్పుడు క్లోత్స్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి మంచి బోట్ నెక్ అయితే వచ్చిందండి. సింపుల్గా ఇట్లా మనకి బోట్ నెక్ అయితే వచ్చింది. బోట్ నెక్ రావడము అండ్ ఈ ఫ్యాబ్రిక్ ప్రింట్ కూడా చాలా బాగుంది వేసుకుంటేనే. ఇక్కడ నేను పక్కన అటాచ్ చేస్తాను కదా వీడియో, యూ విల్ నో. సో ఇట్లా మనకి ఫ్లోయి టైప్లో కుర్తీ అయితే వచ్చింది. దీనిపైన అంతా మంచి ఇట్లా ఎల్లో కలర్ బ్లాక్ కలర్తో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ ఒకే ప్యాటర్న్లో ఉండదు వీటిపైన, డిఫరెంట్గా గజిబిజిగా వస్తాయండి వీటి మీద ప్రింట్స్.
అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ చిన్న బటన్ లాగా కీ హోల్ లాగా వచ్చింది. అండ్ ప్రింట్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా సింపుల్గా ప్లెయిన్గా అయితే వచ్చేసింది. మనకి ఫ్రంట్ వచ్చినంత ఎక్కువ రాకుండా బ్యాక్ సైడ్ కొంచెం ప్రింట్ అయితే తక్కువ వచ్చింది. ఫ్యాబ్రిక్ ఫ్లో అయితే చాలా బాగుందండి. బ్లాక్ కలర్ లెగిన్ ఆర్ లేకపోతే ఇట్లాంటి మస్టర్డ్ ఎల్లో లెగిన్తో వైట్ లెగిన్తో పేరప్ చేసిన సరే కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఈ కుర్తీకి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.